హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిది నౌన్స్. నౌన్స్ని తెలుగులో నామవాచకములు అని అంటారు. డెఫినేషన్ ఏంటంటే ఈ నౌన్స్కు ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ యాన్ అనిమల్. అంటే ఈ నౌన్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే నౌన్ అనేది ఒక పదం అన్నమాట. ఆ పదాన్ని ఎలా యూజ్ చేస్తారు అని అంటే పర్సన్ యొక్క పేరును కానివ్వండి, ప్లేస్ యొక్క పేరును కానివ్వండి, థింగ్ అంటే వస్తువు యొక్క పేరును కానివ్వండి, యానిమల్ యొక్క పేరును కానివ్వండి తెలుపుతుంది ఈ నౌన్ అనేది. అర్థమైందా? అంటే నౌన్స్ కిందకి ఏవే వస్తాయి అని అంటే మనుష్యుల పేర్లను తెలుపుతుంది ఈ నౌన్ అనేది. స్థలాల పేర్లు, వస్తువుల పేర్లు, జంతువులు, వారముల, నదుల, సముద్రముల, కొండల, పర్వతాల పేర్లను తెలిపే పదాలను నామవాచకములు అని అంటారు. అర్థమైందా? ఈ నౌన్స్ కిందకి ఏమేమి వస్తాయంటే మనుషుల పేర్లను తెలిపే వాటిని నౌన్స్ అంటారు, స్థలాల పేర్లను తెలిపే వాటిని నౌన్స్ అంటారు, వస్తువుల పేర్లను తెలిపే వాటిని నౌన్స్ అంటారు, జంతువుల పేర్లు తెలిపే వాటిని నౌన్స్ అంటారు, వారాల పేర్లను తెలిపే వాటిని నౌన్స్ అంటారు, నదుల పేర్లను తెలిపే వాటిని కూడా నౌన్స్ అంటారు, సముద్రాల పేర్లను, కొండల పేర్లను, పర్వతాల పేర్లను తెలిపే వాటిని కూడా నౌన్స్ అనే అంటారు. అర్థమైందా? తెలుగులో నామవాచకములు అని అంటారు. నౌన్స్ని తెలుగులో నామవాచకములు అని అంటారు. నామవాచకములు అంటే పేర్లు అని అర్థం అన్నమాట. అది వస్తువు పేరు కానివ్వండి, జంతువుల పేర్లు, ఏదైనా సరే పేరును తెలుపుతుంది ఈ నౌన్ అనేది. అర్థమైందా? నౌన్స్ అంటే ఏమీ లేదు, పేర్లు అని అర్థము. అర్థమైందా? ఈ నౌన్స్ కిందకి మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, స్థలాల పేర్లు, పదార్థాల పేర్లు, చేసే వృత్తుల పేర్లు, గుంపుల పేర్లు, పండుగల పేర్లు, వారాలు, నెలల పేర్లు, కొండలు, నదుల పేర్లు, ఇలా ఏవైనా రావచ్చు అన్నమాట. ఏదైనా సరే అది నేమ్ అయి ఉండాలి, పేరు అయి ఉండాలి. అంతే. నేమ్ అది పర్సన్ పేరైనా అవ్వచ్చు, అనిమల్స్ పేరైనా అవ్వచ్చు, ఏ పేరైనా అవ్వచ్చు. పేరును తెలిపే పదాలను నౌన్స్ అని అంటారు. నౌన్ అంటే పేరు అని అర్థము. అర్థమైందా? మనుషుల పేర్లు, నేమ్స్ ఆఫ్ పర్సన్స్. ఎగ్జాంపుల్స్ రామ, సీత, గీత, గాంధీ, ఇలా అనమాట. ఒక మనిషి పేరు రామ అనుకోండి, మనిషి పేరు రామ కదా. సో పర్సన్ పేరు రామ కాబట్టి రామ అనేది ఇక్కడ నౌన్ అవుతుంది. అర్థమైందా? ఏదైనా సరే పేరును తెలిపే పదాలను నౌన్స్ అని అంటారు. జంతువుల పేర్లు అంటే ఎగ్జాంపుల్స్ లయన్, టైగర్, కౌ, ప్యారెట్, ఇలా అనమాట. అర్థమైందా? వస్తువుల పేర్లు, నేమ్స్ ఆఫ్ థింగ్స్ అంటే వస్తువుల యొక్క పేర్లు అనమాట. అంటే పెన్ను, బుక్కు, టీవీ, సెల్, టేబుల్, ఇలా అనమాట. స్థలాల పేర్లు, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ అంటే ప్లేసెస్ యొక్క పేర్లు అనమాట, ఊర్ల పేర్లు అనమాట. అర్థమైందా? స్థలాల పేర్లు హైదరాబాద్, టెంపుల్, జూ, ఇండియా, ఇలా అనమాట. కంట్రీ నేమ్స్ కావచ్చు, ఏదైనా సరే పేరు అనమాట. పదార్థాల పేర్లు, నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ యొక్క పేర్లను కూడా తెలుపుతుంది ఈ నౌన్స్ అనేది. షుగరు, రైసు, వాటర్, ఇలా అనమాట. అర్థమైందా? చేసే వృత్తుల పేర్లు, నేమ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ అంటే మనం పని చేస్తాం కదా, ఆ వృత్తి పేర్లను కూడా తెలుపుతుంది అనమాట. అర్థమైందా? డాక్టర్, లాయర్, ఇంజనీరు, వర్కర్, ఇలా అనమాట. గుంపుల పేర్లు, నేమ్స్ ఆఫ్ గ్రూప్ అనమాట. నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ అంటే గ్రూప్స్ యొక్క నేమ్స్. ఎగ్జాంపుల్ ఆర్మీ, క్రౌడ్, బంచ్ ఆఫ్ కీ, క్యాటిల్, ఇలా అనమాట. అర్థమైందా? బంచ్ అంటే గుత్తి అని అర్థము, గుత్తి. పండుగల పేర్లు అంటే నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటే పండుగల పేర్లను కూడా తెలుపుతుంది అనమాట. పండుగల పేర్లు అంటే దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్, ఇలా అనమాట. వారాలు, నెలల పేర్లను కూడా తెలపవచ్చును. వీక్స్ అండ్ మంత్ నేమ్స్ అనమాట. అంటే సండే, మండే, జూన్, జూలై, ఏప్రిల్, మే, మార్చ్, ఇలా అనమాట. కొండల, నదుల పేర్లు అనమాట. అంటే మౌంటైన్స్, రివర్, సీస్ నేమ్స్ కూడా ఈ నౌన్స్ కిందకే వస్తాయన్నమాట. హిమాలయాస్, గంగా, కావేరీ, బే ఆఫ్ బెంగాల్, ఇలా ఉంటాయి కదా. సో ఇలాంటి పేర్లు కూడా ఇవన్నీ నౌన్స్ కిందకే వస్తాయన్నమాట. అర్థమైందా? సో ఏదైనా సరే పేరుని నామవాచకము అని అంటారు. పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు, నౌన్స్ అని అంటారు. అంతే. అర్థమైందా? ఎనీ నేమ్ ఈజ్ ఏ నౌన్. ఏదైనా సరే పేరు, నేమ్ అనేది ఒక నౌన్ అనమాట. అర్థమైందా? ఏదైనా పేరు, అంతే.
పేరుని నౌన్ అని అంటారు. నౌన్ కిందికి వస్తుంది. అర్థమైందా? నౌన్స్ని తెలుగులో నామవాచకాలు అంటారు. ఎగ్జాంపుల్స్: అక్బర్ వాజ్ ఏ గ్రేట్ ఎంపరర్. అక్బర్ వాజ్ ఏ గ్రేట్ ఎంపరర్. ఇక్కడ అక్బర్ అనేది నేమ్ ఆఫ్ ఏ పర్సన్ అవుతుంది. అంటే పర్సన్ యొక్క పేరు అనమాట అక్బర్ అనేది ఇక్కడ. అర్థమైందా? ద కౌ ఈజ్ వైట్. ద కౌ ఈజ్ వైట్. ఇక్కడ కౌ అనేది అనిమల్ పేరు అవుతుంది అనమాట. నేమ్ ఆఫ్ యాన్ అనిమల్. అనిమల్ పేరు కౌ అవుతుంది ఇక్కడ. ఇట్ ఈజ్ ఏ ల్యాప్టాప్. ల్యాప్టాప్ అనేది ఇక్కడ నేమ్ ఆఫ్ ఏ థింగ్. అంటే ల్యాప్టాప్ అనేది థింగ్ అవుతుంది ఇక్కడ. అర్థమైందా? థింగ్ పేరు ల్యాప్టాప్ అనమాట. వస్తువు పేరు ల్యాప్టాప్. సో ఇది కూడా నౌన్ కిందకి వస్తుంది. బెంగళూరు ఈజ్ ఏ నైస్ సిటీ. బెంగళూరు ఈజ్ ఏ నైస్ సిటీ. ఇక్కడ బెంగళూరు అనేది ప్లేస్ యొక్క పేరు అనమాట. నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. ప్లేస్ యొక్క పేరు ఈ బెంగళూరు అనేది. అర్థమైందా? ఐ యామ్ డ్రింకింగ్ వాటర్. ఐ యామ్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ వాటర్ అనేది మెటీరియల్ యొక్క పేరు అనమాట. లిక్విడ్ అనమాట కదా వాటర్ అనేది. సో ఇది నేమ్ అనమాట. సో ఇది కూడా ఒక నేమే. సో ఇది కూడా నౌన్స్ కిందకే వస్తుంది అనమాట. హీ ఈజ్ ఏ డాక్టర్. డాక్టర్ అనేది ప్రొఫెషన్ యొక్క పేరు కదా, నేమ్ ఆఫ్ ఏ ప్రొఫెషన్. సో ఇక్కడ డాక్టర్ అనేది కూడా నౌన్ అవుతుంది. సో ఇది కూడా నౌన్స్ కిందకే వస్తుంది అనమాట. దెర్ ఈజ్ ఏ క్రౌడ్. క్రౌడ్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నదాన్ని క్రౌడ్ అంటారు కదా, జనాలు ఎక్కువ ఉన్నారనమాట. సో దాన్ని క్రౌడ్ అంటారు. ఇక్కడ క్రౌడ్ అనేది నేమ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే గ్రూప్ యొక్క పేరు కాబట్టి ఇది కూడా నౌన్స్ కిందకే వస్తుంది. వి ఆర్ సెలబ్రేటింగ్ దసరా. ఇక్కడ దసరా అనేది ఫెస్టివల్ యొక్క పేరు. సో ఇది కూడా నౌన్స్ కిందకే వస్తుంది. ఐ విల్ కమ్ ఆన్ 15th మండే ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఇక్కడ మండే జూన్ అనేవి, మండే అనేది వీక్ నేమ్, అంటే వారంలో ఒక పేరు కదా. సో మండే అనేది సోమవారము, వారం యొక్క పేరు కాబట్టి, అదేవిధంగా జూన్ అనేది మంత్ యొక్క పేరు కాబట్టి, సో వీక్ అండ్ మంత్ని కూడా, ఈ వీక్ అండ్ మంత్ నేమ్స్ని కూడా ఈ నౌన్స్ కేటగిరీలోకే వస్తుంది, నౌన్స్ కిందకే వస్తుంది. ద హిమాలయాస్ ఆర్ ఇన్ ఇండియా. హిమాలయాస్ ఆర్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ హిమాలయాస్ అనేది నేమ్ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ ద ప్లేసెస్ కదా. ఇక్కడ హిమాలయ అనేది కూడా పేరు కాబట్టి ఇది కూడా నౌన్స్ కిందకే వస్తుంది. రివర్ గంగా విల్ జాయిన్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ గంగా అనేది నేము, బే ఆఫ్ బెంగాల్ అనేది కూడా నేమే. ఇక్కడ గంగా, బే ఆఫ్ బెంగాల్ అనేది నేమ్ ఆఫ్ ద రివర్ అండ్ సీ నేమ్స్ అనమాట. అర్థమైందా? సో ఇలా ఏవైనా సరే పేర్లను గురించి తెలుపుతుంది ఈ నౌన్స్ అనేది. ఏదైనా ఎనీ నేమ్ ఈజ్ ఏ నౌన్. ఏ పేరైనా సరే అది నౌన్ కిందకి వస్తుంది. పేరు అంటే నౌన్ అని అర్థము. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.